హాయ్ అండి, అందరికీ నమస్తే. నా యూట్యూబ్ ఛానల్ మహాశైలందరికీ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటాను. యూట్యూబ్ అనేది అందరికీ చాలా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఒక పేజ్ అనేది కంపల్సరీ. సో యూట్యూబ్లో మన మెమరబుల్ వీడియోస్ సేవ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. సో ఈరోజు మా గురువుగారి ఆశీర్వాదంతో మీకు మా గురువుగారిని పరిచయం చేస్తాను. శ్రీ కనకా కృష్ణమోహన్ గురువుగారు, చాలా అద్భుతమైనటువంటి స్వరకర్త గురువుగారు. ఈరోజు రికార్డింగ్ కలవడం జరిగింది. కొద్ది పాటలు ప్లే చేశాం. మా గురువుగారు అమృతంగా చేస్తారు. చాలా గొప్పగా కంపోజింగ్ చేస్తారు. మ్యూజిక్ కూడా ఎక్కడ ఎలా కావాలో అలాగే అది వచ్చేదాకా వదిలేదు ప్రసక్తే లేదు. గురుగారికి ఏమేమి ప్లానింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకుంటారు. అంతకంటే ముందుగా మీకు అందరికీ కూడా ఒక పాట మీ అందరికీ తెలుసు. అది ఆ పాట ఎక్కడిది ఇంత హాయ్ అనే పాట. ఆ పాట గురుగారు పాడతారు. ఒకసారి మీరు వినండి. గురుగారు. హలో ఎవ్రీబడి. ఎక్కడిది ఇంత హాయ్, నీవుగాని తెచ్చావా? ఎక్కడిది ఇంత హాయ్, మధురమైన క్షణాలన్నీ పోగు చేసుకొచ్చావా? ఎక్కడిది ఇంత గురుగారు, అందులో చరణాలు కూడా ఎన్ని చరణాలు ఉంటాయి గురుగారు? ఈ పాట ఎవరు పాడారు గురుగారు? ఇది బాలు గారితో పాడించాను. బాలు గారు 99-98 ఆ టైంలో పాడారు పాట. నేను నా ఒక పుస్తకం రిలీజ్ చేస్తూ అందులో ఈ పాటలన్నీ వేశాను. ఆనోట కృష్ణమోహన్ పాటలన్నీ. ఆ పుస్తకాన్ని బాపు గారు ఒక చిత్రం వేశారు, గుంటూరు శేషేశ్వరమ్మ గారు ముందు వేశారు. అందులో కొన్ని పాటలు తీసుకుని బాలు గారితో 3 పాటలు రికార్డ్ చేశాను. కేవలం నా సొంతానికి నా తృప్తి కోసం చేసిన ప్రాజెక్ట్ అది. నాకు దానికి ఒక ప్రొడ్యూసర్ లేడు, నా వెనకాల ఎవరైనా పిన్ను పెట్టి పొడిచేవాడు ఎవడు లేడు. పోతే పోతుంది, వస్తే వస్తుంది. అదే సింపుల్. అయితే అది చాలా బాగా అమ్ముడుపోయిన క్యాసెట్. చాలా బాగా వెళ్ళింది. మీరు చేసినటువంటి ఒక ఆనుమత్య లాంటి వజ్రాల లాంటి పాటల్లో అది మనసుకి ఒక్కటి మాత్రమే అది కదా గురుగారు? ఆ పాటకు బాలుగారితో మీకున్న అనుభవం? అనుభవం అంటే వారు తెలుసు కాబట్టి దగ్గరికి వెళ్ళి అడిగాను పాట పాడతాను. ముఖ్యంగా అంటే ఆయన ప్రొఫెషనల్గా ఒక సింగరు, డబ్బులు తీసుకుంటారు, పాడతారు, తీసుకోవాలి. అదే ప్రొఫెషనల్గా దానికి. నాకు నేను ఆల్రెడీ రేడియో పనిచేస్తే నాకు ఒక శాలరీ వస్తుంది, అట్లా ఆయనకి అదొక శాలరీ. అయితే కమర్షియల్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకసారి 5,000 తీసుకోవచ్చు, 30,000 తీసుకోవచ్చు, 50,000 తీసుకుంటారు. ఓకే, చెప్పలేము. కమర్షియల్ మార్కెట్ ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది, తప్పదు. అది మ్యూజిక్లో కూడా ఉందా, తప్పదు. ఇది కూడా ఒక రకంగా అంటే సినిమా అనేది ఒక బిజినెస్ కాబట్టి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఆనాటికి అంటే ఒక సెలబ్రిటీ కళాకారుడిని మరీ దించేయలేము, మరీ వాడ స్థాయి మనం ఎదగలేము. అంటే ఫైనాన్షియల్గా ఒక రకంగా తీసుకుంటారు. 90s అంటే మరి మహానుభావుడు ఫుల్ సింగ్లో ఉన్నారు ఇంకా. అయితే నేను చెప్పేసాను, నా దగ్గర ఎంతకంటే లేదు. నేను ఎప్పుడైనా అడిగాను, పాట పాడదాను. సరే బాగా పాడాడు. సరే పాట ఒక పాట ఒక 3 రోజులు కూర్చొని హాయిగా తీరుబడిగా కూర్చొని బాలుగారితో ఏంటంటే హాయిగా ఏదన్నా మనం చెప్తున్నా, ఏదైనా బాగా ఇంట్రెస్ట్ ఇచ్చి చెప్తుంటే హాయిగా తఫ్సీలు కూర్చొని శుభ్రంగా చేస్తాడు. మనం తొందరపడితే తొందరగా పాడేస్తాయి. అంటే తప్పు మనదే. ఆయనతో పాడించుకోవాలంటే దగ్గర కూర్చొని జాగ్రత్త హాయిగా నిదానంగా టైం పాస్ చేస్తా. హాయిగా అంటే మంచి టైం పాస్, ఇదేం కాదు. ఊసుకోమ్మ మాటలు అవేమి ఉండవు. ఏదైనా మనకు కాస్త మనకు కూడా విజ్ఞానం కలిగేది, ఉపయోగపడేది. అందువలన అంటే నేను ఆల్రెడీ రేడియోలు చేయబట్టి నాకు చాలా పరిచయాలు, చాలామందితో పరిచయాలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఏమైందంటే బాగా సరదాగా నవ్వుకుంటూ హాయిగా అంటే
ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా రికార్డింగ్ చేసాం. ఏ పాట ఇంకో పాట ఏంటి గురిగారు? ఇంకో పాట ఏంటి గురిగారు? అందులో అఖిల భాస్కర్ అన్నయ్య తబలా వాయించారు కదండి. అదే ఇది అది ఆ ప్రాజెక్ట్ వేరు, అక్కడ అవి అది నా మనసులో నా ప్రాణమై నా ప్రణయమై నన్ను కలిసేము నా మనసులో నా మనసులో. మంచి గజల్స్ లాగా. అట్లా హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళే పాటలు ఇష్టం మొదటి నుంచి కూడా నాకు. అట్లా అని నాకు చాలా ఇష్టమైన పాటలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. గురుగారు ఇప్పుడు కెవుకేక చాలా ఇష్టమైన పాట నాకు. అంటే ఎలా కదా, నేను విజిలేస్తే ఆంధ్ర సోడబుడ్డి అద్భుతమైన ప్యాటర్న్స్ మీకు తెలియదు ఏముంది, అంత మంచి రిథమ్ ప్యాటర్న్స్ అందులో. ఇప్పుడు అదేం తక్కువ కాదు, అది అద్భుతంగా చేసిన పాట అది. అయితే నా వరకు నాకు మటుకు హై ప్లెజెంట్గా ఉండే పాట నాకు ఇష్టం అని చెప్పి అన్ని వింటాను. కానీ మీరు మాత్రం వృత్తులకి పాటలు లైక్ నేను చేసే పాట నా మటుకు నేను హైగా ప్లెజెంట్ ఉండే పాట. అదే గురుగారు, మీరు మాత్రం మంచిగా ఊపిన పాటలు లైక్ అని చెప్పేసి కూడా జనాలందరికీ ప్రశాంతంగా పాటలు అందిస్తారు. లేదు ఇప్పుడు కూడా ఏమన్నా అనుకుంటున్నాం, చాలా కష్టం పాట, ఎంత దమ్ముతో పెట్టి పాడాలి ఆ పాటలు. అవే కష్టం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అందులో. మామూలు పాటలు లేని ఎక్స్ప్రెషన్స్ చాలా ఉంటాయి అందులో. అంటే నేను ఒక కళాకారుడు పడే కష్టాన్ని గౌరవించడం అనేది పాటలు చేశాను. ఈవెన్ అందులో రిథమ్ ప్లేయర్స్ కూడా, ఇంకోటి రిథమ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎస్పెషలీ ఆంధ్ర సోడాబుడ్డి పాటలు. ఇన్ని వండర్ఫుల్ ప్యాటర్న్స్ చచ్చుకుని ఉంటారు కదా, వాడు బుర్ర పగిలిపోదు వాయించేవాడికి. ఓకే ప్రోగ్రామింగే చేశారు అనుకుందాం, చేసిన కూడా ఆలోచించాలి కదా, ఎక్కడేం పెట్టాలి, చిన్న టుక్కు టక్కు గుట్టికి చిక్కు కానీ వస్తుంది. అన్ని టైమింగ్లో ఉండాలి, దానికి ఆలోచన కావాలి. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను, ఒక పాట బాగుంది అంటారు, బాలు గారు పాడారు, సుశీల పాడారు, ఇప్పుడు ఎవరో వీళ్ళు పాడారు, వాళ్ళు పాడారు, పాడేవాళ్ళ గురించి చెప్తున్నారు. మరి బ్యాక్గ్రౌండ్ తాజ్మహల్ బాగుందన్నారు, సరే కట్టిన కూలీల సంగతి ఏంటి? అట్లానే ఒక పాట తయారవడానికి సింగర్ మటుకు కారణం కాదు. నేను చెప్తున్నాను, ఘంటాపథం చెప్తున్నాను, అది ఘంటసాలలో సింగర్ అవ్వచ్చు. ఒక రచయిత పాట రాసిన తర్వాతే పాటకు రూపం వస్తుంది, దానికి రూపకర్త సంగీత దర్శకుడు ట్యూన్ చేసిన తర్వాత జీవం వస్తుంది దాంట్లో. కొత్త పదాలు లేకపోతే పొడక్షరాలు, రా పో పో రా ఇటా రా అటా పో, ఏముంది దానికి ఒక ట్యూన్ కట్టేసారు. అయితే ఇదంతా కూడా సరే, దీనికి ఒక అట్మాస్ఫియర్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఆర్కెస్ట్రా. ఇంకోటి ఆర్కెస్ట్రా వర్క్ ఇంకా మచ్ మోర్ డిఫికల్ట్ దాన్ని నిలబడేది. నా మనసులో ఏదో భావం మీ ఇందాక ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం, అది మనసులో చెప్పాను, మీరు విన్నారు, అది మీ మనసులోకి ఇంకాలి, అది మీ విన్న తర్వాత మీరు దాన్ని ఆకలింపు చేసుకోవాలి, అదంతా మీ చేతిలో ప్రసరించాలి, ప్రసరిస్తే మీ చేతిలో పలకాలి. పలకడానికి ఎంత ఎనర్జీ పోయింది లోపల నుంచి, ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. అదైతే ఒక పాట మాత్రమే, పాటలు కాదు, ఒక పాట ఎంత ప్రాసెస్ అవుతుంది. ఇది ఎవరు చేస్తుంది? ఇది అయిన తర్వాత 4వ స్టేజ్ సింగర్, రైటర్, కంపోజర్, ఆర్కెస్ట్రా, ఇన్స్ట్రుమెంటలిస్ట్. ఒక్కొక్కడు లిస్ట్లో అందరూ జనరలైజ్ చేయట్లేదు నేను. ఒక్కొక్కడు ఒక వీణ, ఒక పాటలో ఒక వీణ ఉంటుంది, ఒక చిన్న ముక్క, చిన్న ముక్కే, అది ప్రాణం పెట్టేస్తుంది. ఒక చోట కరెక్ట్ పడవలసిన ఒక తిరకట, ఆహా అంటాం, ఎందుకు? అది లేకపోతే పోయింది అక్కడ. మరి ఆ ప్లేస్మెంట్ ఎవరు చేస్తున్నాడు? ఇది కంపోజర్ చెప్పాడు సార్, వీడు వేయొద్దు అనొద్దు. చూడండి అంటే ఎంత ఎనర్జీ పోతుంది వీటన్నిటి. ఇవన్నీ ఎంత రెడీమేడ్ ప్యాక్. ఇది సింగర్ ఏం చేస్తాడంటే తన గొంతులో విడుచుకొని దాన్ని అందంగా పాడటం ఒకటి, దాన్ని అర్థవంతంగా పాడగలటం అనేది చేయలేదు. అయితే మార్గం సులువైపోయింది, ఇక్కడ అన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ. స్థాయి నిర్ణయం వల్ల ఎక్స్ప్రెషన్ తయారైపోయింది, ఆర్కెస్ట్రా వల్ల అట్మాస్ఫియర్ వచ్చేసింది. దాన్ని ప్రదర్శించడం చేయదు, అంటే ప్రదర్శకుడు మాత్రమే సింగర్. ఇలా అన్నా అని చెప్పి సింగర్ని తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు. నేను పాటలు పాడేవాడిని, జీవితం పాడాలి నేను అంతే. అందులో ఉన్నటువంటి కానీ ఒక పాట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది, ఒక పాట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది. చాలా మంది అబ్బాయి ఈ పాట ఆయన పాడారు, కానీ చేసిన వాడి సంగతి ఏంటి? మీరు చూడండి, మామూలుగా అసలు సింగర్ రైటర్ మర్చిపోతారు. నాకు తెలిసి ఆర్కెస్ట్రా అసలు ఎవరు తలుచుకోరు.
చాలా తక్కువ. ఈ తబలా పెట్టి వాయించింది ఎవరు? ఈ సితార్ ఎవరు అడగండి. ఇది చూడండి మామూలుగా Enjoy చేస్తారు. కొన్ని పాటల్లో ఎక్కడో వినిపించి ఒక ఫ్లూట్ మొక్క ఉంటుంది. ఆ లెవెల్ వాయించని ఎవరు చేశాడు అది? వాడు ఆ ఫ్లూట్ వాయించేవాడు అక్కడ తట్టింది అంతే లెవెల్ ఇస్తున్నాడు. ఎంత కంట్రోల్ ఊపిరి బిగబట్టి వాయిస్తున్నాడు వాడు, మాటలు కాదు. అవును గురుగారు, అవును వాడు ఊపిరి బిగపడుతున్నాడు, మనకు ఊపిరికి వస్తున్నాడు. గురుగారు, అవును గురుగారు, ఆలోచించండి. గురుగారు. సో అందుకోసం చిన్న విషయాల్లోనే, ఒక యజ్ఞం లాగా చేయాలి. చిన్న విషయాల్లోనే మనం వదిలివేసి పక్కకు పారేసే విషయాల్లో ఎంతో విశేషం ఉంటుంది. గురుగారు, మనం గ్రహించలేనంత విశేషాలు కదా. అవును గురుగారు. అది సరే, వాటిని గుర్తించడం కొందరు ఉంటుంది, గుర్తించకపోవడం ఏముందిలే అనుకునేవాడు కొందరు. కానీ చాలానే ఉంది. మీలాంటి వాళ్ళ దగ్గర పాడడం అంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ లాగా గురుగారు. మీ అకౌంట్ వాళ్ళ అకౌంట్లో ఒక పాటకి ఎన్నో మెలకువలు. ఒక పాటకి ఇంతమంది కలిస్తేనే ఒక పాట. అవును గురుగారు. మీ దగ్గర వాయించినటువంటి ఆర్టిస్టులకు కానీ ఒక మధురమైనటువంటి ఒక భావన కలుగుతుంది గురుగారు. నాకది ప్రతి కళాకారుతో నాకు హాయిగానే గడిచింది ఈరోజు. గత 50 ఏళ్ళలో హ్యాపీగా గడిచింది. ఏ రోజు ఎవరితో ఏది ప్రపంచాలు లేవు. గురుగారు, మీరు ఎప్పుడు కనపడినా మీ పాటలు ఎప్పుడు వాయించినా ఒక ఎక్కలేనటువంటి ఒక ఆనందానికి లోనవుతారు గురుగారు. ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఎవరు ఫలాని గురుగారు ప్లే చేసామంటే చాలా బాగుంటుంది అనేటువంటి హ్యాపీ అవుతారు, సంతోషం పడతారు గురుగారు. గురుగారు అయితే గురుగారు, మీ బాలుగారు కూడా, మీ ఎస్పి బాలుగారు కూడా పాటల్లో నారాజు గారు గురుగారు. అసలు మీ పాటలు పాడేటప్పుడు చాలా ఆనందపడతారు గురుగారు. అసలు ఎలాగా మీ పాట కోసం ఎన్నేళ్ళు ఒక అతను తిరిగి ఆ పాటను ఎవరు రాశారు, వారిని కలవాలి అని చెప్పేసి అతను ఎంఎం కీరవాణి గారి దగ్గర మీరు చెప్పారు కదా, చెప్పండి గురుగారు ఒక్కసారి. ఆయన వైఎస్ చౌదరి గారు అని చెప్పి ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా. ఆయన అంటే ఆయనకి ఎవరు ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు ఈ పాట ఎక్కడ దిగుతాయి. ఆయనకు అది ఇదైపోయి ఎవడు రాసినవాడు చేసిన వాడు పట్టుకుంటే పాపం దొరకలేక నేను ఎవరు తెలుస్తాం, వాళ్ళ సినిమా బిల్లు ఎక్కడ తెలుస్తాం మనం. చివరికి కీరవాణి గారిని ఎప్పుడు అడిగితే ఇది ప్రైవేట్ సాంగ్స్ పాడాడు, అతను ఎవరు చేశారు అని చెప్తే అట్లా ఆ పేరును పట్టుకుని నెమ్మదిగా రేడియోకి ఎంక్వైరీ చేసి కిరణ్ గారు కూడా ఇలాంటి పాటలు చేయాలంటే ఒకరు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నారు. అంటే చౌదరి గారు అడిగితే ఇట్లా చేస్తుండొచ్చు అని చెప్తే మా ఆయన రేడియోలో ఎంక్వైరీ చేసి నా ఫోన్ నెంబర్ పట్టుకుని మొత్తం ఫోన్ చేసామండి. ఇంత 1 year నుంచి కార్లో పెట్టి తిరుగుతున్నాను, నేను ప్రతిరోజు వింటాను ఈ పాట అని. నేను ఆనందం అండి, నా పాట ఇంకోళ్ళు వింటున్నారు, మీరు సరే మీరు పేరున్న డైరెక్టర్ మీరు ఉంటున్నారంటే ఆనందమే నాకు. ఇట్స్ సడన్గా సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు అది ఆనందం. ఇవన్నీ మనకు పాటలు కానీ సంగీతం కానీ ఇది కళ. ఆనందాన్ని ఇవ్వాలి, ఆనందం కోసం మనకి ఇప్పుడు కష్టం కలిగించి దాన్ని దుఃఖభరితం చేస్తుంది అది లేదు గారు. ఒక పాట ఒక హృదయాన్ని అంతగా బలంగా ఆకర్షణీయంగా అయిందంటే అట్లా ఆ పాటలు గురుగారు ఎన్నిసార్లు విన్నా గురుగారు, ఎక్కడిది ఇంత అయిన పాట కొన్ని కోట్ల మంది విన్నారు గురుగారు. ఆ పాటను వినడము, ఆ పాటను ఆస్వాదిస్తారు గురుగారు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది గురుగారు. అది నిజంగా గురుగారు, ఆ పాట ఎన్నిసార్లు విన్నా కూడా అది కొత్తగానే ఉంటుంది గురుగారు. 3 చరణాలు ఉంటాయి కదా గురుగారు. చూశారు కదా మా గురుగారు. నమస్తే. చాలా గురుగారు ఇంత టైం తీసుకొని చక్కగా మీరు నా చిన్నపాటి మహారాజు లాంటి మనిషి గురుగారు నా చిన్న కార్లో వచ్చి మీరు నా పక్కన కూర్చొని అంటే నా అదృష్టం గురుగారు. సో అట్లా గురుగారు నిజంగా చాలా సంతోషం గురుగారు. మీ దగ్గర వాయించడం కూడా నా అదృష్టం గురుగారు. మీతో దగ్గర నుంచి పని తీసుకోవడం నాకు కూడా అదృష్టమే. చాలా ఎందుకంటే మీరు ముందర అసలు నేను చాలాసార్లు చెప్తుంటా, వండర్ఫుల్. మీరు చేసే ట్యూనింగ్ అద్భుతం. ట్యూనింగ్ ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ చేయడం చాలా కష్టం, అన్నీ కలవు ఓ పట్టాన్ని. అది మీరు అలా సరదా నవ్వుతున్న టక్ చేసేస్తుంటారు, ట్యూనింగ్ చేస్తారు. దానికి స్విచ్ చేయడం అసలు శృతిలోనే అసలు గొడవంతం ఉంది. అది హాయిగా సొంపుగా వినిపిస్తేనే పాట ఇది అవుతుంది మనకు.
ఏ అయితే నేను చెప్తున్నా, ఏనాడు అంటే మీరు ఈ ఇచ్చిన వర్క్లో నేను మీ దగ్గర తీసుకున్న వర్క్లో ఏనాడు నేను డిసప్పాయింట్ అవ్వలే, గురుగారు థ్యాంక్ ఇప్పుడు ఆనందపడుతున్నాను. చాలా అది గొప్ప ఆశీర్వాదం గురుగారు. అదే ఎందుకంటే వండర్ మంచి కళాకారు. అలా గురుగారు మీ సో మీరు కూడా నాకు చాలా పాటలే వాయించారు మీరు. ఏ పాట అసలు ఇది నేను నిజంగా ఎంజాయ్ చేస్తాను మీ వాయిస్. ఇంకోటి లేటెస్ట్ స్టేజ్ కొన్ని పాట అయితే అసలు మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, సెకండ్ ట్రాక్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, అంత లెంది ఎట్ ఎ టైం 24 bars వాయించేసి టక్కిమని మళ్ళీ అంతా టక్కుని వాయించేస్తారు. కానీ అన్నిటికన్నా గురుగారు ఆశీర్వాదం గురుగారు. అన్నిటికన్నా మోహన్ గారు మీ దగ్గర ఉన్నది ఏంటంటే హాయిగా నవ్వుతూ వాయిస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తూ వాయిస్తారు. అది కావాలి. మనం చేసే పని మనం ఎంజాయ్ చేయగలిగినప్పుడే మనకు తృప్తి, మనం ఇంకోటి కూడా తృప్తిని ఇవ్వగలుగుతాం. గొప్ప ఆశీర్వాదం గురుగారు. నిజంగా ఇంత ఇంత వాల్యుబుల్ వర్డ్స్ నాకు చెప్పారు గురుగారు. ఇది అంతా కూడా మా గురుగారుల దీవెనలు, మా యొక్క తోటి కళాకారుల ఆశీర్వాదాలు, ఇంకా అమ్మ నాన్న దీవెనలు, ఇలాంటి పెద్ద నిండైనట్టు ఆశీర్వాదం. అందరూ ప్రపంచంలో మనం అందరం అదృష్టం. ఎందుకంటే మీరు నాకు పరిచయం అవ్వడం, మనందరూ కలవటం, మనందరూ కలిసి పరిచయం, అందరూ అదృష్టవంతులు. ఎవరు కాదు. గురుగారు టేస్ట్ ఎలా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ టిఫిన్ చేయాలన్నా, ఎక్కడ భోజనం చేయాలన్నా అమ్మను మర్పించేంత ప్రేమ చూపిస్తారు గురుగారు. కావాలనే గురుగారు నేను వస్తాను గురుగారు, మిమ్మల్ని తీసుకెళ్తాను అనేసి, లేదు మనం మంచి టిఫిన్ చేద్దాం పలానా చోట. ఎక్కడ హైదరాబాద్లో అలాంటి టిఫిన్ దొరకదు, అలాంటి భోజనం దొరకదు. తర్వాత అలాంటి కాఫీ తాగడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది గురుగారు. ఈరోజు నేను మీ ద్వారా నేను అసలు ఎక్కడికి వెళ్ళలేని ప్లేస్లో కూడా వెళ్ళాను గురుగారు. ఎప్పుడు తిరిగినప్పుడు కూడా చాలా మెమరబుల్ గురుగారు. మీరు ఎప్పుడు కూడా అసలు మమ్మల్ని సొంత కొడుకులాగా చూస్తారు. మా అదృష్టం గురుగారు. కళాకారులందరికీ ఎన్నో ఇది ఉన్నప్పటికీ మీ దగ్గరికి వస్తే ఎన్నో నేర్చుకొని పోతారు గురుగారు. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇలా నోటేషన్ రాసి, ప్యాటర్న్స్ రాసి, ఇక్కడ ఇలా ఉండాలి అని పక్కగా ప్లాన్ చేసుకొని వచ్చి ఆర్టిస్టులందరికీ ఇలా పేపర్ మీద నోటేషన్ రాసి ఇలా ఇచ్చేస్తారు, వడ్డించడం ఇస్తారన్నమాట. గురుగారు చాలా ధన్యవాదాలు గురుగారు, ఇంత టైం సమయాన్ని కేటాయించారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి గొప్ప మహా సంగీత పొంగోల దగ్గర వాయించడం పూర్వజన్మ సుకృతంగా మనం భావించుకోవాలి. గురుగారు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు.